పొట్టగాడ ముక్కలు రెండు ముక్కలు తీసుకొని ఎగురండి. మరి ఈ చేపల కూర ఎలా తయారు చేస్తానో మీకు చెప్తాను. సరిపోయినంత కారం వేసుకొని, ఉప్పు కారం వేసుకున్నాం కదండి, నూనె కూడా వేసుకొని మరి కాసేపు పక్కన పెట్టుకోవాలండి. మరి కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి మరి ఇగురికి చేప ముక్కలు నానబెట్టుకుంటున్నాం కదా, నానతనయ్యి ఎర్రమైన పెరుగు చేప ఇగురు వండే విధానం. కళాయి పెట్టుకొని వేగిన తర్వాత అందులో కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఏమంటే ఆ నూనె కాగిన తర్వాత ఏమంటే ఉల్లిపాయ ముద్దండో, ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి ఇగురు కూరలో, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఆ ముద్ద ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత అందులోనండి పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఏమంటే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అలాగ అయిన తర్వాత అందులో పసుపు అండి కొద్దిగా, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఎల్లుల్లిపాయ జీలకర్ర అండి. ఏమంటే ఎల్లుల్లిపాయ జీలకర్ర ముద్ద కూడా మనం నూనెలోనే వేపుకుంటే ఒక రకమైన రుచి వస్తుందండి. ఆ తర్వాత ఉల్లికోళ్ళు కూడా వేసుకొని ఉల్లికోళ్ళు, ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు అన్నీ మళ్ళీ నూనెలోనే వేగాలండి. ఉల్లికోళ్ళు కూడానే ఏమంటే కొత్త మనం అంటేటప్పుడు కారం వేసుకోవాలండి. ఏమంటే కారం కూడా సరిపోయినంత కారం వేసుకొని మరి మొత్తం ఒకసారి మళ్ళీ అన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడు ముక్కలు మనం పక్కన అలా పేర్చుకొని ఏమంటే చేప ముక్కలు కదండి, అలా వేసేస్తే ఇడిపోతాయండి. చాలా జాగ్రత్తగా వండుకోవాలండి చేపల పులుసు. తినేటప్పుడు కూడా జాగ్రత్తగానే తినాలి, లేకపోతే ముళ్ళులు ఉంటాయి. ఏమంటే ఓర్పు, సహనం ఏమంటే ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే అండి చేపల పులుసు తినేటప్పుడు, చేపల కూర తినేటప్పుడు వస్తాయండి. ఓర్పుగా ఒలుచుకోవాలి, సహనంతో తినాలండి. నీళ్ళు వేసుకున్న తర్వాత అండి చేప మొక్క ఇడిపోకుండా కొంచెం జాగ్రత్తగా అలాగే చదురుకొని ఏమంటే మూత పెట్టి ముందు కొత్తిమీర వేసుకోవాలండి. ఆ కొత్తిమీరే రుచి అండి, చివరిలో వేసిన కొత్తిమీర. మరి ఆ కొత్తిమీర వేసిన తర్వాత వచ్చే రుచి, ఆ స్మెల్ కానీ పక్కింటి వాళ్ళు కూడా వచ్చి ఏమంటే ఏం కూర అండి రాజుగారు అని అడుగుతారండి. మళ్ళీ దాంట్లో కూడా కొద్దిగా దింపి ముందు కొత్తిమీర వేసుకొని చక్కగా ఏమంటే కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత రుచి అండి కూరకి. ఇదిగోనండి ఎర్రమైన పరుగు మరి ఇగురు కూర మరి మామూలుగా లేదండి. ఇంకోండి అబ్బాబ్బా, ఇగురు కూర ఏమో శీతాకాలం మంచి ఘాటుగా బాగుందండి. ఏమంటే మీరు కూడా ట్రై చేయండి. భగవంతుడు అందరికీ కూడా మంచి ఫుడ్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రేటింగ్.